సర్వయుగాల్లో రాజు అని ఎందుకు వ్రాయబడిందంటే ఆయన రాజరికం ఏంటి, ఆయన రాజ్యం ఏమిటి, ఆయన ఎలాంటి రాజు అనే విషయాలు కొన్ని మనం చూస్తున్నాం. ఆయన రాజులను లేకుండా చేసేస్తాడంటండి. అంటే ఒకవేళ రాజులు అతిశయించడానికి లేదు, రాజులు గర్వపడటానికి లేదు. భూలోకపు రాజు ఈ సింహాసనం శాశ్వతమని అనటానికి లేదు. అమజ్యా చనిపోతే అతని కుమారుడు ఉజ్జియా రాజయ్యాడు. ఒక యెహోవా సింహాసనం తప్ప ఎవరి సింహాసనము కూడా శాశ్వతం కాదని వాక్యము తెలియచేస్తూ ఉంది. తర్వాత భూమి యొక్క న్యాయాధిపతులను ఆయన మాయాస్వరూపులుగా చేసేస్తాడు. దేవుని శక్తి, దేవుని గొప్పతనం, దేవుని సార్వభౌమాధికారం, దేవుని యొక్క పవర్ ఎలాంటిదో ఈ లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఆయన రాజులను లేకుండా చేసేస్తాడు. ఆయన భూలోకపు న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, అలెగ్జాండర్ యొక్క మరణాన్ని మనం గమనించినట్లయితే ఆ చరిత్రకారులు చెప్తారు, ఒక దోమ కుట్టి చనిపోయాడు ఆయన అని అంటారు కొంతమంది. ఎంతో గొప్ప పరిపాలన చేసి ఈ ప్రపంచాన్ని జయించాను అని చెప్పుకునే అలెగ్జాండర్ యొక్క మరణము ఎంత హీనాతిహీనంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో ప్రియమైన వాళ్ళరా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థం అవుద్ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఎన్టీ రామారావు గారి యొక్క పరిస్థితి కూడా చివరిలో ఎంత దారుణంగా ఉందో ప్రియమైన వాళ్ళరా. చూడండి, భూలోకపు రాజుల యొక్క పరిస్థితి ఆయన లేకుండా చేస్తాడు, మాయాస్వరూపులుగా చేస్తాడు. కిందకి వెళితే యోబు గ్రంథం 12:18 ప్రకారం రాజుల అధికారమును ఆయన కొట్టివేయును. యోబు గ్రంథం 12:21 ప్రకారం అధిపతులను ఆయన తిరస్కారం చేయును. కీర్తనలు 107:40 ప్రకారం రాజులను తృణీకరించువాడు ఆయనే, రాజులను తృణీకరించువాడు ఆయనే అనే వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 41:2 ప్రకారం రాజులను లోపరిచే దేవుడు, రాజులను లోపరిచే దేవుడు. యెషయా గ్రంథం 45:1 ప్రకారం రాజు యొక్క నడికట్టును విప్పే దేవుడు, రాజు యొక్క కట్లను విప్పే దేవుడు. ప్రారంభవచనం చదవండి, యెషయా 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను, రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములను అతని ఎదుట చాలండి వేయబడకుండా తలుపులను తీసేదను. రాజునకు జయమిచ్చేవాడు దేవుడండి. రాజు ఎదుట తలుపులు వేయబడకుండా తీసేవాడు ఆయనే. రాజునకు జయమిచ్చే దేవుడు, రాజునకు అధికారం ఇచ్చే దేవుడు, రాజులను నియమించే రాజు. అలాంటి రాజు హృదయాలు దేవుని చేతిలో ఎలా ఉంటున్నాయో ఒక్కసారి చూద్దామండి.